జగిత్యాల పట్టణంలోని సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల, సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థులు భవిష్యత్తులను దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ఛాలెంజ్ మోటివేషనల్ అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జిఆర్ స్వామీజీ పాల్గొని విద్యార్థులకు అమూల్యమైన సందేశాలను అందించారు. ఈ సందర్భంగా జిఆర్ స్వామీజీ మాట్లాడుతూ పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, విలువలు తప్పనిసరిగా నేర్పించాలని అన్నారు. విద్యకు ఎప్పటికీ పులి స్టాప్ ఉండదని, ప్రతి వ్యక్తి జీవితాంతం విద్యార్థిగానే ఉండాలని స్పష్టం చేశారు. నేటి విద్యా విధానం కేవలం డబ్బు సంపాదించి సెటిల్ అవ్వడానికే పరిమితం అవుతోందని, విద్య అసలు ఉద్దేశం అది కాదని హితావు పలికారు. ప్రస్తుతం చదువు విద్యార్థిని వ్యక్తిత్వంతో కూడిన వ్యక్తిగా నిలబెట్టడం లేదని, అందులో విలువలు, సంస్కారం లోపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1940 ప్రాంతంలో భారతీయులను బానిసలుగా మార్చే ఉద్దేశంతో రూపొందించిన విద్యా విధానం ఇప్పటికీ ప్రభావం చూపుతుందని, అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అనేక దేశాల్లో భగవద్గీతను బోధిస్తున్నారని, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా గీతను మూల భాష అయిన సంస్కృతంలోనే బోధిస్తున్నారని తెలిపారు. మనం ఎంత సంపాదించాలనే దానికోసమే చదువుతున్నామని, ప్రపంచానికి విజ్ఞానం అందిస్తున్నాం అనుకుంటున్నాం, మనమే చీకట్లో ఉన్నామని ఆలోచనాత్మకంగా వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భగవద్గీతను అధ్యయనం చేయాలని, దాని ద్వారా క్రమశిక్షణ, ఒత్తిడి నుండి ఉపశమనం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నేటి చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి మనిషిగా తీర్చిదిద్దేలా ఉండాలని సూచించారు. నమస్కారాలు తెలియజేస్తూ వికాస్ తరంగిణి జోనల్ ఇన్ఛార్జ్ జోనల్ అధ్యక్షులు గౌతమన్న గారు, అక్కడి నారాయణరావు గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, అలాగే సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మానస జాన్ స్కూల్, అలాగే హరి గారు, ఇద్దరు హరిలు, హరిచరణ్, అలాగే శ్రీధర్ గారు కూడా రవీంద్రరావు గారికి, వారి దంపతులకు స్వాగతం చెప్తూ, విద్యార్థులు కేవలం 10th క్లాస్ పిల్లలే, 400 మంది పిల్లలు ఉంటారు, ఆశీనులు ఉన్నారు. ఓన్లీ 10వ తరగతి వీళ్ళ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో డిఫరెంట్ ఆఫ్ జగిత్యాల పట్టణంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి పాఠశాల నడుపుతున్నారు. తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు ఆ తర్వాత? ఉద్యోగం దేనికి? సంపాదించడానికి, అంతేనా? సంపాదన దేనికి? హాయిగా ఫ్యామిలీతో చక్కగా సమాజంలో మనం ఎలా బ్రతకాలనుకుంటున్నామో అలా బ్రతకడానికి, అంతేనా కాదా? సో అల్టిమేట్లీ వీఆర్ సేయింగ్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ఎర్న్ మనీ అండ్ సెటిల్ ఇన్ అవర్ లైఫ్స్, అంతేనా? అదే కనపడుతుంది. సో డబ్బు సంపాదనే మనకి విద్యకి లక్ష్యము అన్నట్టుగానే కనపడుతుంది. ఒక క్రికెటర్ బాగా సంపాదిస్తాడు, ఒక ఇంజనీర్ బాగా సంపాదిస్తాడు. సో మనకి బాగా తెలుసు, కానీ మనం ఇంజనీర్ అయితే ఏదో సంపాదిస్తాం అనుకుంటున్నాం, బట్ ఏ క్రికెటర్ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఈ మధ్యకాలంలో ఆర్సీబీ, ది వాంట్ టు సేల్ ఇట్. ఆర్సీబీ అంటే ఎస్, దాన్ని సేల్ చేయాలనుకుంటున్నారు. అంటే ది వాంట్ టు సేల్ ఇట్ టు ది అదర్ మేనేజ్మెంట్. సో కాస్ట్ ఎంతో తెలుసిన? నియర్లీ 17,000 crores. ఒక
ప్లేయర్ని ఆప్షన్లో వాళ్ళ టీంలో వాళ్ళు ఆడేటట్టుగా వాళ్ళు చేర్చుకోవాలంటే ఆ ప్లేయర్కి ఉండే ఎబిలిటీని బట్టి వాళ్ళు 3 crores 4 crores 6 crores ఇట్లా ఆప్షన్లో వాళ్ళని క్రికెటర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు టీమ్స్ కోసం, అవునా? సో అంతంత మనీ మన ఇంజనీర్ గారు సంపాదిస్తారా? సరే, ఒక డాక్టర్ బాగా సంపాదిస్తాడా, ఒక యాక్టర్ బాగా సంపాదిస్తాడా? ఒకసారి మేకప్ వేసుకోవడానికి, ఒక సంతకం చేయడానికి, ఒక ఫిలిం కన్సైన్మెంట్ సైన్ చేయడానికి crores of rupees తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ అంటే ఇక చెప్పక్కర్లేదు, వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా కొంత, మళ్ళీ దానికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్లు పెంచి మళ్ళీ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లు మరి ఇంకా పెంచుతున్నాయి. గవర్నమెంట్కి వచ్చే కొంత ట్యాక్స్, ఆర్టిస్టులకి, మూవీ మేకర్స్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి వెళ్ళే మనీ మరి కొంత. సో డాక్టర్ కంటే ఒక ప్రొఫెషనల్, సమాజానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకున్న ఒక ప్రొఫెషనల్ కంటే ఒక యాక్టర్ కెన్ ఎర్న్ మోర్ మనీ. దేర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ ద సొసైటీ టు ఎర్న్ మనీ. మోసం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, అడుక్కునేవాడు, చాట్ బండారు పెట్టుకున్నవాడు, టిఫిన్ సెంటర్ ఆర్గనైజ్ చేసేవాడు కూడా సంపాదిస్తాడు. సో the purpose of education is not to earn money, to know the values and to lead our life like a perfect human. అందుకోసం విద్య కావాలి. కానీ అన్ఫార్చునేట్లీ మీరు నేర్చుకుంటున్న విద్య ఏమైనా వాల్యూస్ చెప్తుందా? హౌ టు రెస్పెక్ట్ సొసైటీ, హౌ టు రెస్పెక్ట్ పేరెంట్స్, హౌ టు రెస్పెక్ట్ టీచర్స్ ఆర్ ఎల్డర్స్, హౌ టు రెస్పెక్ట్ ఎ ఫ్రెండ్ ఎక్కడన్నా ఉందా? సో విలువలు లేవు, సంస్కారాలు లేవు. పోనీ దీనివల్ల మనకేదైనా ప్రయోజనం ఉందా అంటే, వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు ఎవ్రీ ఇయర్. అన్ఎంప్లాయ్మెంట్, స్వతంత్రంగా బతకలే, అలానే ఒక గవర్నమెంట్ జాబ్ ఏదైనా వస్తుందని నమ్మకం లేదు. ప్రైవేట్ సెక్టార్లో మనం ఒకవేళ వెళ్ళినా మనకు నచ్చకపోయినా, వాడికి నచ్చకపోయినా, మళ్ళీ మన అన్ని ప్యాక్ చేసుకొని వచ్చేయాలా లేదా? చేసే దాని మీద దృష్టి ఉండాలి. దాన్నే మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. సో ఏం చెయ్యాలనుకున్నా డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్, డూ యువర్ డ్యూటీ వితౌట్ ఫెయిల్. ఆటోమేటికల్లీ ద రిజల్ట్ విల్ కమ్. సో ఇదొక్కటి మనకి తెలిస్తే, సో వీ కెన్ డూ ఎనీ యాక్టివిటీ విత్ కాన్ఫిడెన్స్. సార్ అటు అధ్యక్షులు గౌతమని గారు, శ్రీకృష్ణ వెంకటనారాయణ, శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, వికాస్ రెడ్డి, మేడం